వెల్కమ్ టు ఆంధ్ర ఊటీ న్యూస్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డైలీ వేజ్ కార్మికులందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి డిమాండ్ తో ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కనీస వేతన చట్టాన్ని సవరించి మినిమం కనీసం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా చాలా మంది కార్మికులు కనీసం సామాజిక భద్రత లేదు, పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ కనీస భద్రత లేకుండా ఈ రోజు 10 గంటలు కూడా వ్యత్యాసం లేకుండా గొడ్డి శాఖలు ఈ రోజు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నాయి. వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు పోరాటం మొదలు పెట్టాం. ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డైలీ కార్మికులు వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసే వరకు కనీస చట్టాన్ని ఇచ్చే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ రోజు సిఐటి గా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈరోజు వైద్య శాఖ ఉంది. వైద్య శాఖలో అనేక రకాల కార్మికులు పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ వర్కర్ పనిచేస్తారు, అవుట్ సోర్సింగ్ పద్ధతులు పనిచేస్తారు. 188, 104, 108 ఫెడరల్ అంబులెన్స్, అలాగే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు అనేక మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా 100% గ్యాస్ శాలరీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రోజు అరకు ప్రాంతంలో ఏపీ టూరిజం లో పనిచేస్తున్నటువంటి చాలా మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు, డైలీ వేజ్ పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా పర్మిట్ చేయాలని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతున్నాం. ఆ డిపార్ట్మెంట్ లో కోట్లాది రూపాయలు ఈ రోజు ఆదాయం వస్తుంది. కానీ అక్కడ డైలీ వేజ్ కార్మికులకి కనీస వేతనం కూడా ఈ రోజు అమలు చేయాలంటే పరిస్థితి ఈ రోజు ఉంది. ఐటీఐ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లో చాలా మంది పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ అవసర పద్ధతిలో వాళ్ళందరూ కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి ఈ రోజు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. పంచాయతీ కార్మికులు కావచ్చు, విఆర్ఏ, అలాగే ఇతర డిపార్ట్మెంట్లు, ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్, అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటైజర్, అలాగే సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, అలాగే హాస్టల్లో పనిచేసినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో హాస్టల్ కార్మికులు ఉన్నారు. ఈరోజు గురుకులలో పనిచేసినటువంటి కార్మికులు వేలాది మంది పనిచేస్తారు. వాళ్ళందరూ కూడా 114 జీవో ప్రకారంగా పర్మిట్ చేయాలని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, అనేక డిపార్ట్మెంట్ ఈ రోజు పనిచేస్తారు. మరి మన జిల్లాలో స్థానిక డిపార్ట్మెంట్ లో కలెక్టర్ గారు దృష్టి పెట్టి సమీక్ష చేసి ఎవరెవరికి ఎంత జీతాలు అందుతున్నాయి, ఏ రకంగా వారు బతుకుతున్నారు కనీసం అడగాలని చెప్పేసి అడుగుతున్నాం. ధరలు పెరిగిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నారు, అప్పులు చేసి ఈ రోజు బతకాల పరిస్థితి వస్తుంది. అవుట్ సోర్సింగ్ కార్మికులకి అయితే ప్రతి నెల జీతం అయ్యారు, 6 నెలలు 5 నెలలు జీతాలు వేస్తున్నారు. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వాళ్ళైతే కోట్లాది రూపాయలు ఇప్పటికే మెడికల్ డిపార్ట్మెంట్ లో పిఎఫ్ తగ్గొట్టేశారు. అవన్నీ కూడా వసూలు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి మొదలుకొని ఖచ్చితంగా పర్మిట్ చేసే వరకు కనీస చట్ట సవరణ చేసే వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చెప్పదలుచుకున్నాం.